ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 2 కొరింథీ 2:14 ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘన విజయాలనిస్తాడు. చాలాసార్లు శత్రువు కొంతకాలం జయిస్తాడు, దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. కానీ మధ్యలో కలిగించుకొని శత్రు ప్రయత్నాలన్నింటినీ వమ్ము చేస్తాడు. ఆ తరువాత మనకి దొరికే ఘన విజయం అంతకుముందు శత్రువుది పైచేయిగా ఉండకపోయినట్లయితే అంత ఘనంగా కనిపించేది కాదు. 3 యూదా యువకుల్ని మండుతున్న అగ్నిగుండంలోకి పడవేసిన కథ మనందరికీ తెలుసు కదా. ఇక్కడ శత్రువు గెలిచినట్టే ముందు అనిపించింది. సజీవుడైన దేవుని సేవకులు భయంకరమైన అపజయాన్ని ఎదుర్కోబోతున్నట్లు అనిపించింది. మనకి కూడా ఎన్నో పరిస్థితుల్లో మనం ఓడిపోయినట్లు, శత్రువు గెలిచినట్లు అనిపిస్తుంది. ఆ యూదులను మంటల్లోకి విసిరేసిన పగవాళ్ళు ఆనందంగా తొంగి చూస్తున్నారు, ఆ యువకులు అగ్నికి ఆహుతైపోతారని. అయితే వాళ్ళు అగ్నిగుండంలో హాయిగా పచార్లు చేస్తూ ఉండటం చూసి నివ్వెరపోయారు. నెబుకద్నెజరు వాళ్లను అగ్ని నుండి బయటకు రమ్మని పిలిచాడు. వాళ్ళ తల వెంట్రుకల్లో ఒక్కటైనా కాలలేదు, వాళ్ళ బట్టలకి అగ్నివాసనైనా తగలలేదు. ఎందుకంటే ఈ విధమైన ఆశ్చర్యకరమైన రక్షణనిచ్చే దేవుడు మరెవరూనూ లేరు. అపజయంగా అనిపించినట్లున్నది ఘనంగా మారిపోతుంది. ప్రియబిడ్డ, అపజయంలో ఉన్నాను అనుకుంటున్నావా? దేవుడు నీ పక్షంగా విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉండు. ఆమేన్.